భక్త మహాశయులకి అలాగే ఈ యొక్క భద్రాచలం వాస్తవ్యులందరికీ అందరూ చూసినటువంటిదే. అక్కడ మనకి కొన్ని సంవత్సరాల నుంచి, సుమారు ఒక 100 సంవత్సరాల నుంచి అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండటం, అక్కడ దిమ్మ కట్టి ఉండటం, దాని మీద ఈ యొక్క శివలింగాలు అవి పటాలు అవి ఉండటం అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా తెలిసినటువంటిది. అంటే ఒకప్పుడు కాబట్టి అది అడవి ప్రాంతంగా ఉండేది. అయితే ఇప్పుడు మన కాలక్రమేణా ఈ భద్రాచలం గ్రామం అనేది డెవలప్ అవుతున్న కొలది అక్కడ ఉన్నటువంటి చెట్టును తొలగించడం, తర్వాత చివరికి స్వామివారు ఫుట్పాత్ మీదకి రావడం అనేది మాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ యొక్క సృష్టిని సృష్టించిన వాడు. ఆయన ఫుట్పాత్ మీద ఉండటం అనేది మేము చాలా ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ పరిస్థితి ఏంటంటే మారుతుందేమో అనుకున్నాం, మారలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ నిర్మాణం జరుగుతుంది. జరిగినప్పుడు మేము కోరుకునేది ఏంటంటే అక్కడ చిన్న స్థలం, ఎంతో కొంత స్థలం ఆ యొక్క పరమేశ్వరుడు ఉండటానికి చిన్న స్థలాన్ని కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇది డిమాండ్ చేయట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే, ఎందుకంటే హైందవ ధర్మంలో మేము మామూలుగా అందరినీ కూడా వేడుకోవటమే జరుగుతుంది. కాబట్టి మేమందరం వేడుకునేది ఏంటంటే ఆ చిన్న ప్రాంతంలో, ఆ చిన్న ప్లేస్లో ఆ స్వామివారిని ఉంచి వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే అది స్వామికి, పరమేశ్వరుడికి న్యాయం చేయండి. మళ్ళీ ఎందుకంటే కొంతకాలానికి ఇప్పుడు ఉన్న రేకుల షెడ్డు అవి కూడా పోయి చివరికి కాలక్రమేణా అక్కడ ఆనవాళ్ళు లేకుండా అయిపోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే చిన్నగా శివుణ్ణి అక్కడ ఒక దిమ్మె కట్టి చిన్న రేకుల షెడ్ వేసి ఉన్నటువంటి ఆ చిన్న దేవాలయాన్ని ఆడ ఉంచితే ఆ పరమేశ్వరుణ్ణి మేము పూజించే మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. కాబట్టి అదొకటి దానికి సంబంధించిన వాళ్ళు చేస్తారని వేడుకుంటున్నాము. ఓం నమః శివాయ.